ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత రోజు రోజుకు హోటల్ నిర్వాహకుల్ని మరింత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మనం విజయవాడలోని యునైటెడ్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. వీరు ఈరోజు పూర్తిగా కూడా గ్యాస్ కొరత వల్ల బయట కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి కట్టెల పొయ్యిల మీద వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం వాటిని చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి మదర్ తెరీసా బొమ్మ దగ్గర, ఏదైతే సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి యునైటెడ్ తెలుగు కిచెన్ రెస్టారెంట్లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వంటలు జరుగుతున్నటువంటి తీరును కూడా గమనించవచ్చు. పూర్తిగా కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పొయ్యిలు ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా పూజ చేసి టెంకాయ కొట్టి కట్టెల పొయ్యిల మీద వంటలు ప్రారంభించారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ కస్టమర్లను కాపాడుకునే విధంగా ఒక పక్క గ్యాస్ కొరతున్నా, కట్టెలకు సంబంధించినటువంటి రేట్లు పెరిగినా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా రోజు గ్యాస్ మీద చేసి అలవాటు పడిన వాళ్ళైనా సరే ఒక అడుగు ముందుకు వేసి కస్టమర్లను కాపాడుకునే విధంగా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున కట్టెలను కూడా వీళ్ళు తీసుకొచ్చుకొని కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రెడీ అవుతున్నటువంటి బిర్యానీలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ కట్టెల పొయ్యిలకి సంబంధించి పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే అసలు వీళ్ళు ఈ విధంగా ఇక్కడ కట్టెల పొయ్యిలు ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకువచ్చి వంటలు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యునైటెడ్ తెలుగు కిచెన్ జిఎం మనతో పాటు ఉన్నారు. ఆయన మనిషి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటి ఈ గ్యాస్కు సంబంధించి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమస్య ఏంటి? గ్యాస్ షార్టేజ్ ఉన్నదని అందరికీ తెలిసిందేనండి. అయితే ఏంటంటే గ్యాస్ ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఒక 15 రోజులకు సరిపడే గ్యాస్ ఉన్నా సరే దాన్ని ఇంకొక 15 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవడానికి బల్క్ కుకింగ్ అన్నది ఏదైతే ఉందో, లైక్ బిర్యానీస్ కానీ గ్రేవీస్ కానీ, లేదు అని అంటే ఈ స్టాఫ్ పెట్టే వంటర్ కానీ ఏమైనా సరే కట్టెల పొయ్యి మీద చేసాము అని అంటే అట్లీస్ట్ మనం వీ కెన్ సేవ్ ద గ్యాస్ అన్నట్టుగా కొంచెం ఇంకొక 4 రోజులు 10 రోజులు అడిషనల్గా గ్యాస్ మనకి సేవ్ అవుతుంది. అదే కాకుండా ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ అయ్యే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కట్టెల పొయ్యి మీద చేస్తాం. కొన్ని వంటకాలు ఏంటంటే మనం మెనూలోని కొన్ని ఐటమ్స్ కూడా తగ్గించాం అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర కుక్కర్ బిర్యానీ ఉంది, దానికి గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, కట్టెల పొయ్యి మీద చేయలేము దాని గురించి దాన్ని తీసేసాం మెనూలో నుంచి. ఈ గ్యాస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేంత వరకు కొంత మెన్యూ రెడ్యూస్ చేసి దాని ప్రకారం మన దగ్గరికి వచ్చే గెస్టులు కూడా ఎలాగంటే నాకు పర్టికులర్ డిష్ కావాలి అన్న ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో ఏంటంటే వాటిల్ని వాళ్ళకి ఇష్టమైన డిష్లను కూడా మనం అంటే రెస్టారెంట్లో సర్వీస్ చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాం అనమాట అండి. నిన్న ఈవినింగ్ నుంచే మొదలు పెట్టాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సార్, ముఖ్యంగా మీరు కట్టెలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అందుబాటులో తెచ్చుకున్నారు. ఎలా ఉంది కట్టెలకు సంబంధించినటువంటి రేట్? అసలు కట్టెల రేట్లు అంటే ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అనగానే చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. గ్యాస్ ఇష్యూ ఉన్నది అని అంటే దానికి రిలేటెడ్ మీకు ఈ కట్టెల పొయ్యి మీద చేయాలంటే కట్టెల రేట్లు పెరుగుతున్నాయి. ప్రతిదీ అంటే ప్రతి ఒక్క చిన్నది కూడా పెరుగుతుంది. గ్యాస్కి సంబంధించిన రిలేటెడ్ ఎవరెవరు ఏమేం చేస్తున్నారో మొత్తం అన్నింటినీ ప్రతిదానికి రేటు పెరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇప్పుడు చికెన్ రేటు పెరుగుతున్నాయి. చికెన్ రేట్ ఆల్రెడీ పెరిగింది, కట్టెల రేట్లు పెరుగుతున్నాయి. రేపొద్దున ఇంకేమవుతుందో తెలియదు. అంటే ఇన్ని రేట్లు పెరిగినా సరే మనం మెన్యూ రేట్స్ అయితే పెంచలేము. అలాగని ఉన్న అవకాశాన్ని వదులుకొని రెస్టారెంట్ క్లోజ్ చేద్దాము అని అంటే దట్ ఈజ్ అనదర్ బిగ్ ఇష్యూ. దానికి మళ్ళీ స్టాఫ్ ఇళ్ళకి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రిటర్న్ వస్తారో తెలియదు. ఫైనాన్షియల్ ఇష్యూ ఎలాగో ఉంటుంది రెస్టారెంట్ క్లోజ్ చేసామంటే. ఇవన్నీ ఉండకుండా అట్లీస్ట్ మినిమైజ్డ్ ప్రాఫిట్స్తోనన్నా సరే రెస్టారెంట్లో రేట్లు పెంచకుండా మినిమైజ్డ్ ప్రాఫిట్స్తోనన్నా రెస్టారెంట్ రన్ చేద్దాం. రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన స్టాఫ్కి కూడా ఇబ్బంది ఉండదు, మేనేజ్మెంట్కి ఆఫ్కోర్స్ ఇబ్బంది ఉంటుంది, బట్ స్టిల్ మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు బేర్ దట్ ఇదనమాట అండి. ముఖ్యంగా ఏదైతే గ్యాస్ కొరతను దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి కూడా రోజుకో ప్రాంతంలో హోటల్స్ తెలిసే విధంగా, అంటే రోజు మార్చి రోజు హోటల్ రన్ చేసుకునే విధంగా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా మీ హోటల్స్ అసోసియేషన్లో ఆలోచన చేస్తున్నారు. అది సాధ్యం అవుతుందంటారా? సార్, రోజు విడిచి రోజు హోటల్లో ఓపెన్ చేయాలి అని అంటే ఈరోజు స్టాక్ వస్తుంది, ఈరోజు చేస్తాము, మిగిలి ఉంటుంది, అది రేపుడికి వాడలేము. రేపు క్లోజ్ చేయాలంటే మళ్ళీ దాన్ని ఎల్లుండి వాడలేము. సో వీ హ్యావ్ టు త్రో ఇట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి, జనరేట్ అయ్యే రెవెన్యూ తక్కువ అయిపోయింది. రోజు విడిచి రోజు ఓపెన్ చేయాలన్న థాట్ ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ అవుట్. రోజు రన్ చేస్తుంటేనే ఇప్పుడు మినిమైజ్డ్ ప్రాఫిట్స్ ఉన్నాయి.
అంటే ఈ పెరిగిన రేట్ల వల్ల కానీ గ్యాస్ దీనివల్ల కానీ మార్కెట్లో పెరిగిన రేట్లకి మేము రెస్టారెంట్లో అమ్మే ప్రైసెస్కి రెండిట్లకి ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే రెస్టారెంట్లో ఓవర్ హెడ్స్ అవనివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్స్ అవనివ్వండి, సాలరీస్ అవనివ్వండి, ఇంకేమిటి అవనివ్వండి, ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్లోకి రావాలి అని అంటే మినిమైజ్డ్ ప్రాఫిట్స్ వస్తుంది. ఈ విధంగా రన్ చేస్తుంటే డే బై డే అంటే ఒక రోజు తర్వాత ఇంకొక రోజు, అంటే ఒక రోజు మూసి ఒక రోజు ఓపెన్ చేయాలి అని అంటే అది అసలు ప్రాఫిటబుల్లే కాదండి. ఇట్ వోంట్ వర్క్అవుట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హోటల్స్ మూసేస్తే వెళ్ళిన సిబ్బంది మళ్ళీ తిరిగి రావడం కష్టం. వాళ్ళు వచ్చినా సరే దీన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించడానికి చాలా సమయం పడుతుందని చాలామంది హోటల్ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? అంటే కరెక్టేనండి. అది ఆ సిచ్యువేషన్ ఎలాగో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ క్లోజ్ చేసాము అనుకోండి, క్లోజ్ చేస్తే వాళ్ళని స్టాఫ్ కానీ అట్లీస్ట్ వండి పెట్టాలి. ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా భోజనం కావాలి, వాళ్ళకి వండి పెట్టాలి, ఈ ఖర్చులన్నీ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తారంటే సరే మేము ఇళ్ళకెళ్ళి వస్తామని చెప్పేసి ఒక 10 days మనం గ్యాస్ ఉండదు అని అజంప్షన్ చేసి మనం ఒక 10 days వాళ్ళకి లీవ్ ఇచ్చాం అనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 10 days తర్వాత వస్తాడా రాడా తెలియదు, 15 రోజుల తర్వాత వస్తాడా రాడా, వాళ్ళు వచ్చేంత వరకు నేను రెస్టారెంట్ ఓపెన్ చేయను మళ్ళీ. సో ఆ స్టాఫింగ్ ఇష్యూ అయితే ఉంటుందండి. స్టాఫింగ్ ఇష్యూ ఉంటుంది. ప్లస్ ఒకసారి స్టాఫ్ వచ్చినా సరే రీఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సెట్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10-15 days టైం పడుతుంది. రెస్టారెంట్కి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చి బ్యాక్ టు నార్మల్ బిజినెస్ అవ్వడానికైనా సరే ఇట్ టేక్స్ టైం. ముఖ్యంగా ఈ గ్యాస్ కొరత నేపథ్యంలో ఏదైతే పెట్రోల్ కూడా షార్టేజ్ అవుతుందంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతుంది. వంట నూనెలు కానీ లేకుంటే పల్లీలు కానీ ఇలాంటి అన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు పెరుగుతున్నాయి. మీరు రెగ్యులర్గా రెస్టారెంట్ పరంగా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి మార్పులు గమనించారా మీరు? మార్పులు గమనించుంటే ప్రస్తుతానికైతే ఆయిల్ రేట్స్ యథావిధిగానే ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ రేపొద్దున్న పెట్రోల్ షార్టేజ్ ఏమన్నా వచ్చింది అని అంటే డెఫినెట్గా అన్నిటికీ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది అని అంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిందంటే ప్రతి ఈవెన్ వెజిటబుల్స్ అవనండి, ఏదైతే అవనండి, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్. ఎక్కడెక్కడి నుంచో రావాలి, ఇక్కడ తీసుకొచ్చి అమ్మాలి. సో ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇట్ మైట్ బికమ్ డబుల్, ఇట్ మైట్ బికమ్ 1/4, ఎంతైనా పెరగచ్చు. అది పెరిగిన తర్వాత డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ రెస్టారెంట్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ అగైన్. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే గ్యాస్ కొరత ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా కస్టమర్లను కాపాడుకునే విధంగా, అదేవిధంగా సిబ్బందిని ఇక్కడ ఉంచుకునే పని చేయించుకునే విధంగా, హోటల్ని పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా యాజమాన్యాలు దానికి తగిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. దానిలో భాగంగానే యునైటెడ్ తెలుగు కిచెన్ వాళ్ళు కూడా ఈరోజు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏదైతే రెస్టారెంట్ని పూర్తి స్థాయిలో నడిచే విధంగా, కస్టమర్లకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా దీనికి తగిన విధంగానే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు.